వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. అంటే ఇట్లాంటిది ఒకటి హైదరాబాద్లో ఉంది అంటే ఇంకా అంటే విజన్ ఉండాలి దేనికైనా. లైక్ కొత్త యూత్కి కావాల్సినట్టుగా సపరేట్ సైకిల్ ట్రాక్ అవే ఫ్రమ్ ఆల్ ద ట్రాఫిక్ అండ్ ద కైండ్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే ఉందో లైక్ వాటర్ ఫెసిలిటీస్ ఎవ్రీవేర్. సో ఇదంతా కొద్దిగా ఆలోచించి చేయాలి అంటే there's a lot of effort that has been put into it. ఓకే, ఇప్పుడు గత ప్రభుత్వంలో అంటే టీఆర్ఎస్ ఉన్నప్పుడు ఈ ఒక ట్రాక్ ని తీసుకొచ్చింది. ఇప్పుడు గవర్నమెంట్ చేంజ్ అయినాక ఇది యూస్ఫుల్ కాదు, ఇది కట్టడం వల్ల ఎలాంటి యూజ్ లేదు, మొత్తం పాడైపోయింది అని అంటున్నారు. మీరు సో ట్రాఫిక్ చూడండి, సైకిల్ ట్రాక్ పైన ట్రాఫిక్ చూడండి, అసలు 2 and 4 ట్రాఫిక్ ఎంత ఉందంటే అక్కడ చాలా there's lot of density of people who are cycling. Obviously it's a useful thing, యూస్ఫుల్ కాదు అన్నట్టే కాదు. అండ్ ద పాయింట్ ఇస్ ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేశాకనే తెలుస్తుంది యూజ్ అవ్వలో కాదు అని, అంతేగాని చేయకుండానే అది యూజ్ అవ్వదు కాదు అంటే అది పాయింట్ కాదు కదా. అంటే మొత్తం ట్రాక్ మొత్తం పాడైపోయింది అని అంటున్నారు. ఎక్కడ పాడైపోయింది అసలు? ఐ డోంట్ సీ ఎనీ ఇష్యూస్ ఇన్ ద ట్రాక్. ఇట్స్ గుడ్, మెయింటైన్ చేస్తున్నంత వరకు బాగానే ఉంటుంది అండ్ యూజ్ డెఫినెట్లీ అవుతుంది. ఇట్లాంటివి ఉంటేనే కదా మేము వచ్చేది, లేకపోతే మేము ఎందుకు వస్తాము? అంతేనా? ఎలా ఈ ఒక ట్రాక్ ఎవరు తీసుకొచ్చారో ఐడియా ఉందా మీకు? కేటీఆర్ ఆబ్వియస్లీ. ఇప్పుడు విజన్ ఉన్న లీడర్ చెప్పాలంటే తెలంగాణలో ఒకటే ఒకడు కేటీఆర్, మిగతా వాళ్ళంతా ఫాలో అవుతారు. ఆయన టీం కూడా బాగుంది. అట్లాంటి ఇంకో లీడర్ వస్తే చెప్తాం ఆయన పేరు, కానీ ఏదో ఫ్యాన్స్ అని చెప్పట్లే, బట్ ఒక విజన్ ఉంది, థాట్ పెడతాడు, ఏం అవసరం లేదో చూస్తాడు. అంటే ఇక్కడ ఐటీ వాళ్ళు ఎక్కువ ఉంటారు, వాళ్ళకు యూస్ఫుల్ అవుతున్నాయి డెఫినెట్లీ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ చూడండి మీరు, ఒక కమ్యూనిటీలో మినిమం 3,000 to 4,000 ఫ్లాట్స్ ఉన్నాయి. దాంట్లో ఎంత లేకుండా 10% పబ్లిక్ వస్తే 300 people are able to cycle, రైట్? సో మాకు ఆఫీసర్స్ కూడా దగ్గరే. సో యూ కెన్ జస్ట్ టేక్ అ స్మార్ట్ బైక్, గో టు ది ఆఫీస్, కమ్ బ్యాక్. సో ప్రెటీ. అంటే దీనిపైన ఓన్లీ పశువులే తిరుగుతున్నాయి, బఫెలోస్ అని అంటున్నారు. అంటే మమ్మల్ని మీరు పశువులు అనుకుంటే మేము ఏం చేయలేము. ఇంకా ఎవరైతే మమ్మల్ని పశువులు అంటారో వాళ్ళు ఏం చేయలేము మేము. ఇంకా ఒక్క పశువు కూడా అయితే లేదు. ఇట్స్ అ వెరీ థాట్ఫుల్ అండ్ మంచి ఇనిషియేటివ్. మెయింటైన్ చేయాలి, ప్రెసిడెంట్ ఉన్న గవర్నమెంట్ మెయింటైన్ చేయాలి దాన్ని వితౌట్ స్పాయిలింగ్. ఆబ్వియస్లీ కేటీఆర్ ఐ బీన్ టెలింగ్ ఫ్రమ్ ద స్టార్టింగ్, కేటీఆర్ ఆబ్వియస్లీ. అయితే ఇప్పుడున్న గవర్నమెంట్ ఏమంటుందంటే మొత్తం ట్రాక్ పాడైపోయింది, గత ప్రభుత్వం డబ్బులు వేస్ట్ చేసింది అంటున్నది. ఏం చెప్తారు దానిపైన? అంటే ఇప్పుడు దేనికైనా ఒకటి ఇనిషియేటివ్ తీసుకున్నప్పుడు యూ ఫస్ట్ ఇన్వెస్ట్ అండ్ దెన్ సీ ఫర్ ద రిటర్న్స్. ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ అయిపోయింది, రిటర్న్స్ ఏంటంటే మా లాంటి యూత్ ఆర్ పీపుల్ ఐ సీన్ అ లాట్ ఆఫ్ ఓల్డ్ జనరేషన్ ఆల్సో సైకిల్ చేసి మంచి లీజర్ టైంలో దే ఆర్ ఏబుల్ టు స్పెండ్ కదా. అండ్ ఇట్స్ ఆల్సో అబౌట్ హెల్త్ అండ్ ఆల్, రైట్? సో ఇన్వెస్ట్మెంట్ అయిపోయింది, ఇప్పుడు దీన్ని మెయింటైన్ చేయాలి, గ్రోత్ చేయాలి, ఎట్లా యూస్ఫుల్గా కన్వర్ట్ చేయాలని చూడాలి. అంతేగాని అయిపోయిన దాన్ని వాడట్లేదు వాడుతున్నాం అనే క్వశ్చన్ కాదు ఇది. ఇట్స్ అ గుడ్ ఇనిషియేటివ్. థ్యాంక్ యూ.